దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఈరోజు మంత్రుల బృందం కూడా ఇక్కడ ఏదైతే ఉందో సంఘటన ఈ స్థలాన్ని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు మంత్రి సవిత ఉన్నారు. ఏం చెప్తారు మేడం, ఎలా ఉండబోతుంది ఈ కార్యక్రమం, ఎలా ఉండబోతుంది? ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మరి ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలరు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తూ మరి అతి తక్కువ కాలంలోనే అన్ని డిపార్ట్మెంట్లలోనూ పరుగులు పెడుతుందనే విషయం మీకు తెలుసు. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ 5 సంవత్సరాలుగా ఏం చేసిందో దాచుకోవడమే తప్ప ప్రజలకు ఏమీ చేసింది లేదనే విషయం తెలిసే మరి 11 సీట్లకే వాళ్ళకు పరిమితం చేశారు. మరి ఇప్పుడు 164 సీట్లతో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్లో అభివృద్ధి జరుగుతుంది. సూపర్ 6 పథకాలు గతంలో మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్గా సక్సెస్ అయ్యాయి. అదే ప్రోగ్రామ్ని ఈరోజు సెప్టెంబర్ 10న ఈ నెల 10న ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి కూటమి అంతా కలిసి ఈరోజు ఇక్కడ సక్సెస్ సభను ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే సుపరిపాలన తొలడుగు కార్యక్రమంలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మహిళలు, యువత ఈరోజు పరిశ్రమలు రావడం, యువతకు ఉపాధి చూపించడం, ఏదైతే నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగాలు అన్నారో ఆ మాట నిలబెట్టుకుంటా తరలిపోయిన పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం. స్త్రీ పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఇచ్చిన పథకాలు స్త్రీలకు ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలి, ప్రతి ఒక్కరికి ఆశగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ధైర్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలని చెప్పి తల్లికి వందనం కావచ్చు, మరి పెన్షన్ కావచ్చు, దీపం 2 సిలిండర్లు కావచ్చు, ఎక్సైజ్ పాలసీ, మరి అన్నా క్యాంటీన్లు, ఫ్రీ శాండ్, మెగా డిఎస్సి చెప్పుకుంటూ చెప్పని కార్యక్రమాలు కూడా మేము ఎన్నో చేస్తాం. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తాం, స్త్రీ శక్తి, ఫ్రీ బస్సు, మరి ఇలాంటి మేము చెప్పుకుంటూ ఆర్థిక సంక్షోభం, గత ప్రభుత్వం పెట్టిన అప్పులు కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమం, ఉపాధి, సంపద సృష్టిస్తూ ఈరోజు ఈ సూపర్ హిట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. నిజంగా చాలా కడపలోనే సూపర్ హిట్ అనుకున్నాం. కడప కన్నా ఈరోజు అనంతపురం, ఎందుకంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అప్పట్లో ఇది కరువు జిల్లా, దీన్ని సస్యశ్యామలం చేయాలి, ఈ సాగునీరు తాగునీరు అందియాలి. మరి సాగునీరు తాగునీరు అందించిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు, రాయలసీమలో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు ఈరోజు ఉపాధి చూపించారంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలపడానికి, చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి స్వాగతం పలకడానికి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా సూపర్ సక్సెస్ అవుతుంది ఈ ప్రోగ్రాం. మరి వైసీపీ పార్టీ తన ఉనికి చాటుకునే కోసం చీప్ ట్రిక్స్ చేస్తుందనే విషయం ప్రజలందరికీ తెలుసు. పులివెందల్లోనే తెలిసిపోయింది. ఇంకొత్తగా ఏమైనా చేయాల్సిన చీప్ ట్రిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన కూటమి ప్రభుత్వం చెప్తుంది, కూటమి ప్రభుత్వం అనవసరంగా ఆర్భాటాలకు పోతుంది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. మేము ఎక్కడ ఆర్భాటాల్లోకి వెళ్ళలేదు, మేము ఎప్పుడు గాల్లో తిరగలేదు, ప్రజల్లోనే తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ప్రజలు, ఎమ్మెల్యేలు, క్యాబినెట్, మరి అందరం ప్రజల్లోనే తిరుగుతున్నాం. మరి అంతేకాకుండా మేము ఏది పరదాలు కట్టలేదు, మేము చెట్లు కొట్టలేదు, 3 కిలోమీటర్లు కూడా మేము వెళ్ళి పైన గాల్లో రాలేదు, మేము ఎక్కడ ఆర్భాటాలు చేయలేదు. ప్రజలకే ఏదైతే నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారో ఆ నమ్మకం ప్రజలకు సంపూర్ణమైన నమ్మకాన్ని, భరోసాని ఇస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మహిళలకు అతిపెద్ద పీట వేశారని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో సభకు ఎన్ని లక్షల మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉంటుంది? మేము సుమారుగా వీళ్ళైతే ఇంతకుముందు మేము క్యాబినెట్ మినిస్టర్స్, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని 3.5 లక్షలు అనుకున్నాం. కానీ 3.5 లక్షల కన్నా ఎక్కువగా మరి మహిళలే వస్తారు. 3.5 లక్షల మంది అనుకున్నాం, మరి అందులో సగము మహిళలే వస్తారు. ఎందుకంటే నేను ఈరోజు కూడా మా కాన్స్టిట్యున్సీలో రివ్యూ పెట్టాను. మహిళలు చాలా ఉత్సాహంగా, ఎందుకంటే ఈరోజు ఇస్తున్న పథకాలు మహిళలకు చాలా అవసరమైన విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలపడానికి మహిళలే ఎక్కువగా వస్తారు. పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ అట్రాక్షన్ కాబోతున్నారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అంతే కదా, వై నాట్, తప్పకుండా. మొత్తం మంత్రి
సవిత చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో సభను నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే మేము పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యాము. అందులో ముఖ్యంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము పాలన సాగిస్తున్నటువంటి నేపథ్యం. గతంలో పరదాలు కట్టుకొని లేదంటే చెట్టున్నరకు మేము కార్యక్రమాలు చేయలేదు. ముఖ్యంగా సూపర్ 6 చెప్పినటువంటి హామీలను మేము నిలబెట్టుకున్నాం కాబట్టి ఈరోజు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా 3.5 లక్షల మందిలో దాదాపు సగం మంది మహిళలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మంత్రి సవిత చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకెనాడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.